ఓం నమః శివాయ. కైలాసం మంచు శిఖరాల మధ్య దాగి ఉన్న ఒక దివ్య రహస్యం. అక్కడ గడిపిన కొద్ది గంటల్లోనే సంవత్సరాలు గడిచిపోతాయా? కైలాసపర్వతం శివుని నివాసమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఒక అద్భుత ప్రయాణమిది. మన పురాణాల్లో కైలాసం శివుని నివాసంగా వర్ణించబడింది. ఇది భూమికి ఆధ్యాత్మిక కేంద్రమని నమ్ముతారు. కానీ ఆధునిక విజ్ఞానం ఈ నమ్మకాలను సవాలు చేస్తోంది. నిజంగా అక్కడ సమయం వేగంగా గడుస్తుందా? కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది యాత్రికులు కైలాసపర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. వారి వెంట్రుకలు, గోర్లు అసాధారణంగా వేగంగా పెరిగాయని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. కైలాసం చుట్టూ ఏదో ఒక శక్తి క్షేత్రం ఉందా? అది సమయాన్ని వక్రీకరించగలదా? దీని వెనుక ఉన్న రహస్యమేమిటి? కైలాసపర్వతం యొక్క భౌగోళిక నిర్మాణం కూడా ఒక వింత. ఇది ప్రపంచంలోని ఇతర పర్వతాల వలె కాకుండా ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది సహజంగా ఏర్పడిందా, లేక ఎవరైనా నిర్మించారా? పురాణాల ప్రకారం రావణాసురుడు కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. శివుని ఆగ్రహానికి గురై పర్వతం కింద చిక్కుకున్నాడు. ఈ కథ కైలాసం యొక్క పవిత్రతను, దాని శక్తిని తెలియజేస్తుంది. కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. వాతావరణం అనుకూలంగా లేకున్నా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతారు. ప్రతి అడుగులో శివుని అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. కొంతమంది యోగులు, సాధువులు కైలాసంపై ధ్యానం చేస్తూ సంవత్సరాల తరబడి గడుపుతారు. వారికి సమయం యొక్క భావన మారిపోతుంది. వారు శివునితో ఏకమై అద్భుత శక్తులను పొందుతారని చెబుతారు. కైలాసం ఒక ఆధ్యాత్మిక అయస్కాంతం లాంటిది. అది తన వైపుకు ఆకర్షిస్తుంది. ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. వాటిని ఛేదించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి. 1930లలో ఒక రష్యన్ పర్వతారోహకుడు కైలాసాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కాని ఏదో ఒక తెలియని శక్తి అతన్ని వెనక్కి నెట్టివేసింది. కైలాసం ఎక్కడానికి వీల్లేని పర్వతమని అంటారు. ఇంకొక కథ ప్రకారం కైలాసం 4 నదుల మూలం. సింధు, సత్లజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి నదులు ఇక్కడి నుంచే ప్రవహిస్తాయి. ఈ నదులు భారతీయ సంస్కృతికి జీవనాధారం. కైలాసం చుట్టూ ఎన్నో నమ్మకాలు, కథలు ఉన్నాయి. అక్కడ సమయం వేగంగా గడుస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాని యాత్రికులు అనుభవించిన వింతలు మాత్రం వాస్తవం. ఒకవేళ కైలాసంపై నిజంగా సమయం వేగంగా గడిస్తే అది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఏదైనా ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తి ఉందా, లేక అది మనస్సు యొక్క భ్రమ మాత్రమేనా? శివుడు నిత్యుడు, శాశ్వతుడు. కైలాసం అతని నివాసమైతే అక్కడ సమయం యొక్క ప్రభావం ఉండకపోవచ్చు. అక్కడ అంతా శివుని లీలగా భావించవచ్చు. కైలాసం కేవలం ఒక పర్వతం కాదు, అది ఒక శక్తి క్షేత్రం. అది మనస్సును, శరీరాన్ని, ఆత్మను ప్రభావితం చేస్తుంది. అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్పును అనుభవిస్తారు. కైలాస రహస్యాన్ని పూర్తిగా ఛేదించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. అది మనల్ని మన గురించి మరి తెలుసుకునేలా చేస్తుంది. కైలాసం ఒక సవాలు, ఒక ఆహ్వానం. తన రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి అది తన తలుపులు తెరుస్తుంది. శివుని అనుగ్రహం కొరకు ఎదురుచూసేవారికి అది ఒక మార్గం చూపిస్తుంది. చివరగా కైలాసం గురించే రహస్యాలు మనకు తెలియని ఎన్నో విషయాలను గుర్తుచేస్తాయి. విజ్ఞానం పరిమితమైనది, విశ్వం అనంతమైనది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే మనం నిజమైన జ్ఞానాన్ని పొందగలం. ఓం నమః శివాయ. కైలాసం యొక్క రహస్యం మనలో ఉంది, మన అంతరాత్మలో ఉంది. దాన్ని వెతకడానికి ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం శివుని నిజ స్వరూపాన్ని దర్శించగలం. జై బోలో శంకర భగవాన్ కీ జై. కైలాస పర్వతం యొక్క మహిమ అనంతం. శివుని అనుగ్రహం సదా మనపై ఉండుగాక.